ఆరాధనా 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 ఆరాధనా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. నేటి వాక్య ధ్యానాంశము ధైర్యశాలి, బ్రేవ్ హార్ట్. 1597 సంవత్సరము ఫిబ్రవరి 5వ తారీఖున నాగసకి అనే ప్రాంతంలో ఒక గొప్ప సంఘటన అక్కడ చోటు చేసుకున్నది. దాదాపు 26 మంది విశ్వాసులను వారి భుజముల మీద సిలువను, వుడెన్ క్రాసెస్ పెట్టి వారు ఊరంతా కూడా ఊరేగించిన వారిగా ఉంటున్నారు. వారిలో స్త్రీలని కాదు, పురుషులని కాదు, చిన్నపిల్లలని కాదు, ప్రతి ఒక్కరూ ఆ 26 మందిలో ఉంటున్నారు. వారిని హింసించిన వారిగా ఉంటున్నారు. దూషించి వారిని నానా విధములైన బాధలను పెట్టి రక్తము చిందించే వరకు వారిని కొట్టుతూ వీధి వీధిలో వారిని తీసుకొని వెళ్ళిన వారిగా ఉంటున్నారు. అందులో 12 సంవత్సరము కలిగిన ఒక బాలుడు లూయిస్ ఇవరాకి తనను కూడా తను తీసుకొని వెళ్తున్న సందర్భంలో తను ఏ విధముగా అయితే సిలువకు వేసి ఆ మ్రేకులతో కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటున్నారో అటు సందర్భంలో సైనికుని వారు చూచి ఈ పిల్లవాడు అంటున్న ఏంటంటే, ఇట్ ఈజ్ అన్ ఆనర్ టు డై ఫర్ మై లార్డ్. నా ప్రభు కొరకు నేను మరణించడము నాకు ఘనమైనదిగా ఉన్నది అంటూ సంతోషంతోనూ నవ్వుతూ ఆ ఒక సైనికునికి చెప్పిన వాడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే అక్కడ 26 మందిని సిలువకు మ్రేకులతో కొట్టి వ్రేలాడదీసిన తర్వాత ఆ 26 మంది కలిసి క్రైస్ట్ ద కింగ్ అను సంగీతము పాడుతూ సంతోషముతో ఆకాశము వైపు చూస్తూ పాడుతూ వారు ప్రాణాలను విడిచిన వారిగా ఉంటున్నారు. ఇదేదో కల్పితమైన కథ అని కాదు, ఏదో కథ చెప్పుకోవడానికి ఉన్న సంఘటన అని కాదు, గాని ఇది చరిత్రలో, మానవ చరిత్రలో నిజముగా జరిగి లిఖించడము మనము చూస్తుంటున్నాం. అంత మట్టుకే కాదు, కొన్ని రోజుల క్రిందట నైజీరియా అనే ప్రాంతంలో దాదాపు 1000 మంది క్రైస్తవులను హతము చేసిన వారిగా ఉంటున్నారు. ఇంకో ప్రాంతంలో దాదాపు 30 మంది మతబోధకులు, క్రైస్తవ మతబోధకులు వారను సజీవ దహనము చేసిన వారిగా ఉంటున్నారు. ఇంకొక ప్రాంతంలో దేవుని విశ్వాసమును తృణీకరించని వారిని తలను నరికి చంపిన వారిగా ఉంటున్నారు. ప్రియులరా, ఇవన్నీ ఎందుకు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను అంటే, ఈరోజు ప్రత్యేకముగా ఇట్టి క్రైస్తవ వీరుల కొరకు ధైర్యశాలి ప్రకటన చేసి క్రీస్తు నామమును హెచ్చించిన వారి కొరకు నా నివాళును ప్రకటిస్తూ ప్రగాఢమైన సానుభూతి, సంతాపము తెలియజేస్తూ వారి జీవితంలో నుండి మనము ఒక స్ఫూర్తిని సంపాదించుకోవాలి. మనము ప్రస్తుత పరిస్థితిలో, సంఘాలలో, క్రైస్తవ సమాజములో మనం గమనించినట్లయితే చాలా మంది పొజిషన్లకంటూ, మరి పార్టీలు అంటూ, నేను ఈ మనిషికి చెందిన వాడిని, నేను ఆ మనిషికి చెందిన వాడిని, వారిని వారు ప్రూవ్ చేసుకొని వారి ఆధారము మనుషులపై ఉన్నది అంటూ నిత్యము వారు ప్రకటన చేస్తుంటున్న వారిగా ఉంటున్నారు. తన అమూల్యమైన, శ్రేష్టమైన, ఘనమైన రక్తమును చిందించింది దీనికోసమా? మనము ఆయన కోసము ఏమీ చెల్లించు వారిగా ఉంటున్నాం. మనం ఈ లోకంలో పేరును, ప్రఖ్యాతిని సంపాదించుకొని ఈ ప్రాణమును విడిచితే అది దేవుని దృష్టికి ఏ విధముగా ఉంటున్నది? కానీ దేవుని నామమును అంగీకరించి దృఢ విశ్వాసంతో ధైర్యశాలిగా ప్రాణము విడిచిన ఆ యోధుల యొక్క జీవితమును ఏ విధముగా ఉంటున్నదో నేడు మనల్ని మనము ప్రశ్నించుకుందాం. ఇదే విషయము యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచన భాగంలో జ్ఞాపకము చేస్తుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తను బోధించి ప్రకటన చేస్తూ తన రాజ్యమును గురించి
ప్రకటన చేస్తున్న సందర్భంలో నేను ఎవరిని అన్నప్పుడు అక్కడ నీవు క్రీస్తువి, మెస్సయ్యవి అంటూ పేతురు ఉత్తరం ఇచ్చిన పిదప యేసుక్రీస్తు ప్రభుల వారు, నీకు నేను పరలోకపు తాళము చెవులు నేను ఇస్తాను, నీవు ఏది బంధిస్తావో అది బంధింపబడును, ఏది విప్పుతావో అది విడిపించబడును అంటూ పేతురుకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గొప్ప వాగ్దానము చేసిన వాడిగా ఉంటున్నాడు. ఆ తదుపరి యేసుక్రీస్తు ప్రభుల వారు తన మరణము, శ్రమను పొందుతున్న సందర్భమును గురించి, తన మిషన్, తన మినిస్ట్రీ దేని గురించి అయి ఉంటున్నదో, తను మెస్సయ్యగా ఏ విధముగా రక్షిస్తాడో అంటూ తన విషయములన్నీ కూడా పేతురుకి అక్కడున్న వారికి చెప్తున్నప్పుడు ఇట్టి భాగముల నుంచి 3 సత్యములను మనము ధ్యానించుదాం. మొట్టమొదటి సత్యము రిజెక్షన్. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శ్రమ పొందుతాడని, తనని చంపివేస్తారని, తను తిరిగి 3వ నాడు తిరిగి లేస్తాను అంటూ అక్కడున్న వారికి అందరికీ తన మిషన్ గురించి, తన యొక్క మెస్సియానిక్ యొక్క పిలుపును గురించి, ఆ రక్షించే విధానమును ప్రకటన చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఏ పేతురునైతే అక్కడ తను ఒక గొప్పగా సాక్ష్యం ఇచ్చి, అభయం ఇచ్చి వాగ్దానం చేసింటున్నాడో అదే పేతురు వెంటనే తన చెయ్యి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగునుగాక అంటూ యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్పిన వారిగా ఉంటున్నారు. ప్రియులరా, మరి దీని సాదృశ్యము సంఘము, పేతురు అనే సంఘము ఈ లోకమును అనుసరిస్తూ దేవుని యొక్క ప్రవచనాత్మకమైన పిలుపును నిర్లక్ష్యము ఏ విధముగా చేయనై ఉంటున్నారో, ఏ విధముగా వెనుకబడి వారిగా ఈ లోక సంబంధముగా సంఘము ఏ విధముగా మార్చబడుతున్నదో అనే మాటను వాక్యములో యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చిన వారిగా ఉంటున్నారు. అందుకోసమే వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారంటే, వెనుకకి పో అపవాది, గెట్ బిహైండ్ మీ సేటన్ అంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని గద్దించిన వారిగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, చాలా సందర్భంలో క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ సంఘములలో ఈ యొక్క అపవాది చొచ్చుకొని పోయి మనుషులను ఒక భ్రమలో పెట్టి ఇదే సత్యము, ఇదే నిత్యము, ఇదే జీవము అంటూ అబద్ధమైన ప్రవచనాత్మకమైన పిలుపును నిర్లక్ష్యము చేయడానికి ఎన్నో విధముగా ప్రయత్నము చేయువారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులరా, అందును బట్టే పౌలు భక్తుడు అంటాడు ఏమని అంటే, మన పోరాటము శరీరము రక్తమాంసములతో కాదు గాని ఆత్మీయమైన యుద్ధమును చేయువారిగా ఉంటున్నాం. కాబట్టి సర్వాంగ కవచమును ధరించుకొని ఈ లోక మర్యాదను తృణీకరించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. 2వ ప్రాముఖ్యమైన సత్యము రీడైరెక్షన్. మన యొక్క మార్గములను, మన యొక్క ఉద్దేశములను తిరిగి పునర్ప్రతిష్ఠించుకోవడానికి ఇది ఒక గొప్ప సమయముగా జ్ఞాపకం చేస్తుంటున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుని గద్దించిన పిదప తను అంటున్న మాట ఏంటంటే, ఎవరైనా నన్ను వెంబడించిన వారు ఉన్నట్లయితే వారు తన్ను తాను ఉపేక్షించుకోవాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దాని యొక్క అర్థము ఏమై ఉంటున్నది అంటే, నీ యొక్క స్వనీతిని బట్టి కాదు గాని దేవుని నీతిపై ఆధారపడుతూ ముందుకు సాగువారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ప్రియులరా, ఆ 1000 మంది ఒక భక్తుల యొక్క మరణములో ముందు వారి విశ్వాసాన్ని ప్రకటన చేస్తున్నాక, నిమ్ము మీరు ఉపేక్షించుకొనుడి, ఈ విశ్వాసాన్ని ఉపేక్షించుకొనుడి అన్నప్పుడు, నా జీవితమునైనా నేను వదిలిపెడతానేమో కానీ నా క్రీస్తుని, నేను నమ్మిన నా క్రీస్తుని మాత్రము నేను విడిచిపెట్టను అంటూ వారు ప్రకటన చేసి గంభీరముగా, బాహాటముగా, సంతోషముగా సాక్ష్యము తెలిపిన వారిగా ఉంటున్నారు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచన భాగంలో ఏమని ఉంటున్నదంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. కాబట్టి ప్రియులరా, మనము కూడా సిలువ వేయబడిన వారిగా మనం ఈ లోకంలో జీవించే వారిగా ఉండాలి. కాబట్టి మనలో ఉన్న లోకమును సిలువ వేసేవారిగా ఉందాం. మనలో ఆ వాక్యమును
తిరిగి పునర్ప్రతిష్ఠించుకొని పునరుద్ధానము కలిగిన జీవము కలిగిన జీవితము మనం ఈ లోకంలో బ్రతుకు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. మూడవ ప్రాముఖ్యమైన సత్యము రివార్డ్, ప్రతిఫలము. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఓ చక్కని మాటను ప్రకటన చేసిన వాడిగా ఉంటున్నాడు. ఏమని అంటే, తన ప్రాణమును రక్షించుకొనువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాం. ప్రియులరా, ఈరోజు మన ప్రాణములను ప్రతి విషయములను కాపాడుకొనడానికి ప్రయత్నం చేస్తుంటున్నాం. కొందరు వారి యొక్క డబ్బును కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంటున్నాం, కొందరు ఆరోగ్యము కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, కొందరు వారి పదవిని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, కొందరు వారి యొక్క ప్రతిష్టను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ముఖ్యమైనదే ప్రియులరా, కానీ దీనికన్నా అతి శ్రేష్టమైనది ఏదైనా ఉన్నది అంటే, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నప్పుడే. ప్రియులరా, నా నిమిత్తము అంటే నీలో యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికి ఉండాలి అనే మాటను, బ్రతికి ఉన్న విశ్వాసము మనలో ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. కాబట్టి అందును బట్టే ఈ 1000 మంది కావచ్చు, ఆ 20 మంది పాస్టర్లను కావచ్చు, ఆ ఒక 15 మంది యొక్క సిలువ వేసి వారి చంపిన వారి కావచ్చు, ఆ 26 మందిని వారి యొక్క ప్రాణములను విడిచిన వారి కావచ్చు, ఎంతమంది ప్రాణములు తీసిన ప్రియులరా, ద వరల్డ్ కెన్ కిల్ యువర్ బాడీ బట్ దే కాంట్ కిల్ ద ట్రూత్ దట్ హ్యాస్ రిడీమ్డ్ అస్. ప్రియులరా, వారు మన ప్రాణములు మాత్రమే తీయువారిగా ఉంటారు, కానీ మనను రక్షించిన ఆ సత్య సువార్త ఎవరు కూడా తీయలేని వారిగా ఉంటారు అంటూ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, మరణము వరకు నమ్మకముగా ఉండుడి, అప్పుడు నేను జీవ కిరీటమును మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడై ఉంటున్నాడు. ప్రియులరా, ఈరోజు we must realize that Christianity without cross is impossible. అందుకోసం ఒక భక్తుడు ఏమంటాడంటే, సిలువలేని క్రైస్తవము విలువలేని క్రైస్తవము, సిలువలేని క్రైస్తవులు విలువలేని క్రైస్తవులు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. కాబట్టి ఈరోజు నో క్రాస్ అండ్ నో క్రౌన్, నీకు సిలువ లేదా, నీకు కిరీటము లేదు, నీకు ప్రతిఫలము లేదు అంటూ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి లెట్ us ఆల్ సెయింట్స్ అంటూ ఈరోజు మనం ఆచరించుకుంటున్నాం, కానీ ఈ సెయింట్స్ కొరకు మనం ప్రార్థిస్తాం, ఈ సెయింట్స్ యొక్క ఆత్మకు శాంతి కలుగులాగున మనం ప్రార్థిస్తాం. ఈ సెయింట్స్ వలె మనము కూడా బ్రతకడానికి మనము ఆ విశ్వాసము కావాలని ప్రభుని ప్రార్థిస్తాం. ఈ సెయింట్స్ వలె మన జీవితము కూడా ఒకరికి ఆదర్శముగా, ఒకరికి ఆశీర్వాదకరముగా ఉండడానికి త్రియేక దేవుడు తన కృప, తన ఆశీర్వాదము, తన సమాధానము మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మహా గొప్ప కనికరము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీవు మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడవై ఉంటున్నావు, నీ సత్యముతో మమ్మల్ని విమోచించిన దేవుడవై ఉంటున్నావు. విమోచించిన సత్యము ద్వారా ఇదిగో ప్రభా, ఈ లోకములో మేము జీవించిన వారిగా ఉంటున్నాం. ప్రభా, కేవలం మేము ఈ లోకంలో బ్రతుకుతున్నామని కాదు, కానీ బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అనే విధముగా బ్రతకడానికి అటువంటి తృష్ణను, అటువంటి దర్శనమును, అటువంటి ప్రవచనాత్మకమైన పిలుపును ఇదిగో ప్రభా నీవు మాకు అనుగ్రహించినవని నమ్ముచు విశ్వసిస్తూ ఆ ప్రకారముగా జీవించడానికి నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ హలోక సంబంధమైన వ్యర్థమైన వాటిని దేవా, మరి ఈ లోక మర్యాదను అనుసరించిన వారిగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇదిగో ప్రభా, నేడు ప్రత్యేకంగా ధైర్యశాలి వారి గురించి, విశ్వాసమును ధైర్యంగా ప్రకటించిన వారి కొరకు దేవా, వారిని బట్టి మేము ధ్యానము చేయడానికి కృపను అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. అదేవిధముగా మేము కూడా ప్రభా, మా విశ్వాస జీవితంలో కూడా ప్రభా అదే విధముగా మరణము వరకు నమ్మకముగా దేవా నేను కనపరచుటకు, నేను ప్రకటించుటకు, నీ కొరకు జీవించుటకు, అటు విశ్వాసంలో బలము పొందుటకు నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా, అనేకమైన విషయంలో
సమస్యలలో ప్రభా మేము బాధపడు వారిగా ఉంటున్నాం, కృంగిపోయి వారిగా ఉంటున్నాం. వీరు ఈ మాట అంటున్నారే, వారు ఆ మాట అంటున్నారే, వారు ఆ విధముగా ఆలోచిస్తున్నారే, వీరు ఈ విధంగా చేస్తున్నారే, నన్ను దూషిస్తున్నారే, నన్ను ద్వేషిస్తున్నారే, నాకు ఇటువంటి సమస్యలు ఉన్నాయే, ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయే, ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి అంటే ప్రభా ఈ వాటి గురించే నేను ఆలోచించు వారిగా ఉన్నట్లయితే ప్రభా ఈ రోజు నుంచి ప్రభా వారి తన ప్రాణమును సైతమును ఇదిగో ప్రభా నీ కొరకు సమర్పితముగా యాగముగా సమర్పించుకున్న వారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. వారి విధముగా మా జీవితములను కూడా యాగముగా నీకు సమర్పించుకునే భాగ్యము మాకు దయచేయండి. అట్టి సేవాయుక్తమైనది అంటూ నీ వాక్యంలో సెలవిచ్చిన ప్రభా ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిలో అట్టి బలమైనదిగా దృఢమైన విశ్వాసమును వారిలో నాటమని నేను ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే విశ్వాసనకు కర్తయు దానిని కొనసాగించువాడు యేసు క్రీస్తు ప్రభుల వారు నీవై ఉంటున్నావు ప్రభా. అట్టి విశ్వాసమును మాకు దయచేయండి. అట్టి విశ్వాసములు మేము బలపము పొందుటకు నీ కృపను దయచేయండి ప్రభా. ఏ దేశంలో అయితే ఏ ప్రాంతంలో అయితే నీ విశ్వాసమును నమ్ముకొని ప్రాణంలో కోల్పోతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం. దుఃఖ సాగరంలో ఉన్న వారి బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ఓదార్చండి, ధైర్యము సెలవిచ్చండి ప్రభా. వారి జీవితం అనేకులకు దేవా నూతన విశ్వాసమును చిగురించే దేవా సాక్ష్యమును బిడ్డల ద్వారా అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఈ లోకమును అనేకమైన వాటిని వ్యర్థమైన వాటిని ఆలోచిస్తూ అనుసరిస్తూ మా జీవితమును కొనసాగించే వారిగా ఉంటున్నాం. కానీ ప్రభువా నీవు నీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ కొరకు బ్రతకడానికి నీ కొరకు దేవా అటువంటి తృష్ణను అటువంటి విశ్వాసమును మా అందరిలో అనుగ్రహించి ఇదిగో ప్రభా ఈ రోజు నుంచి బ్రతుకుట క్రీస్తే దేవా చావైతే మేలే అనే విశ్వాసములో దేవా నేను గణపరిచే సాక్ష్యము మాకును మా కుటుంబాలకు మా విశ్వాసమునకు మా సంఘములకును మా ఇరుగు పొరుగు వారందరికీ నీ నామములో మాకు ప్రసాదించి దేవా నీవే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. I salute the heroes of faith and God bless you all.